ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ 2026 విశ్లేషణ. 2026 జనవరి 13న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఈక్విటీ పాలసీ 2026ను ప్రకటించింది. ఆ వెంటనే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన చోట్ల దీనికి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యతిరేకత రావటం, పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరగటం, ఉత్తరప్రదేశ్లోని పలువురు ఎమ్మెల్యేలు బరేలీ సిటీ మ్యాజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి, బీజేపీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు పండిట్, బీజేపీ కిసాన్ మోర్చా లీడర్ శ్యామ్ సుందర్ త్రిపాఠి మొదలైన వారు రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన పరిస్థితి. అదే సమయంలో వీటిని వ్యతిరేకిస్తూ కొంతమంది తరపున మృత్యుంజయ తివారీ, వినీత్ జిందాల్, రాహుల్ దేవాన్లు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లో దాఖలు చేశారు. వీటిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్టే ఇస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు యూజీసీకి నోటీసులు జారీ చేసింది. ఈ తరహా నిబంధనలు విద్యా సంస్థలలో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని, అందుకే ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవటం అనివార్యమని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2012 నిబంధనలు అమలులో ఉంటాయని 2026 మార్చి 19కి వాయిదా వేసింది. ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కారణాలు ఏమిటి? అసలు ఈ యూజీసీ ఈక్విటీ పాలసీ 2026 ఏమిటి అనేది తెలుసుకుందాం. 2016 జనవరి 16న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2019 మే 22న ముంబైకి చెందిన టిఎన్ టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజీకి చెందిన గైనకాలజీ విద్యార్థిని పాయల్ తడ్వి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈమె ఎస్టీ భిల్ తెగకు చెందినది. ఈమె సీనియర్స్ మరియు ప్రొఫెసర్లు కులం పేరుతో వేధించేవారు. దీని మీద డిపార్ట్మెంట్ హెడ్కు ఫిర్యాదు చేసినా కావాలనే కాలయాపన చేయడం వలన ఆత్మహత్య చేసుకుంది. తర్వాత 2023 ఫిబ్రవరి 16న దర్శన్ సోలంకి అనే దళిత విద్యార్థి ఐఐటి ముంబై నందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా యూనివర్సిటీలు, కాలేజీలలో ఉన్నత విద్య కోసం వెళ్ళిన అనేక మంది దళిత, ఆదివాసీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల వివక్షకు గురి కాకుండా ఉండడానికి గాను 2012లోనే యూజీసీ కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. కానీ అవి సరిగా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఎడల మృత్యు కుహరాలుగా మారాయి. 2016లో రోహిత్ వేముల, 2019లో పాయల్ తడ్వి ఆత్మహత్యల తర్వాత రోహిత్ వేముల తల్లి రాధికా వేముల మరియు పాయల్ తడ్వి తల్లి అబిదా పాయల్ ఇద్దరూ కలిసి ఉన్నత విద్యాలయాలలో దళిత, ఆదివాసీ విద్యార్థుల కుల వేధింపులు, ఆత్మహత్యలను నివారించడంలో 2012 యూజీసీ అత్యాచార వేధింపుల నిబంధనలు విఫలమయ్యాయని, వీటిని ఉన్నత విద్యాలయాలలో నివారించాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. వీరి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దిశా వాడేకర్ వాదనలు వినిపించారు. అందువలన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీ యాక్ట్ 1956 ఆర్టికల్ 26 ప్రకారం సమభావన కలిగించాలి కాబట్టి సరైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించిన మీదట కేంద్ర ప్రభుత్వం దిగ్విజయ్ సింగ్ నాయకత్వాన పార్లమెంటరీ కమిటీని నియమించింది. దిగ్విజయ్ సింగ్ నాయకత్వాన పార్లమెంటరీ కమిటీ 2019 నుంచే 2023 మధ్య వివిధ యూనివర్సిటీలలో జరిగిన వివిధ వివక్ష కేసులను పరిశీలించి ఒక నివేదిక పార్లమెంటుకు సమర్పించింది. ఆ నివేదికలో కొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
13,500 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మరియు ఓబీసీ విద్యార్థులు ఈ 5 సంవత్సరాలలో ఐఐటి ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థల నుండి డ్రాప్అవుట్ అయ్యారని, 98 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 2026 నవీకరణ వివక్ష ఫిర్యాదులలో 118.4% పెరుగుదల ద్వారా ప్రేరేపించబడింది. 2019-20లో 173 నుండి 2023-24లో 378కి 5 సంవత్సరాల్లో మొత్తం 1160 కేసులు, వాటిలో చాలా వరకు కులానికి సంబంధించినవి. ఈ నివేదికలోనే ఈ వివక్ష నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించబడింది. ఫలితంగా యూజీసీ ఈ ఈక్విటీ నిబంధనలు 2025లో డ్రాఫ్ట్ రూపొందించి విడుదల చేసిన మీదట ఓబీసీలను కూడా చేర్చాలని అనేక విజ్ఞప్తులు వచ్చిన మీదట ఓబీసీలను కూడా ఈ బిల్లు పరిధిలోకి తెచ్చి 2026 జనవరి 13న గెజిట్ ప్రచురించిన మీదట జనరల్ కేటగిరీ విద్యార్థులు అలజడి సృష్టించారు. ఈ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026లో ఏముంది? వివక్ష యొక్క విస్తృతమైన మరియు సమగ్రమైన నిర్వచనం. వివక్ష అనేది కులం, మతం, జాతి, లింగం, జన్మస్థలం లేదా వైకల్యం ఆధారంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా అన్యాయమైన, పక్షపాత లేదా విభిన్నమైన చికిత్సగా విస్తృతంగా నిర్వచించబడింది. విద్యలో సమానత్వాన్ని దెబ్బతీసే లేదా మానవ గౌరవాన్ని ఉల్లంఘించే చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. సమాన అవకాశాల కేంద్రాలు ఈఓసీస్ తప్పనిసరి ఏర్పాటు. అన్ని ఉన్నత విద్యా సంస్థలు సమానత్వం, సామాజిక చేరిక మరియు సమాన ప్రాప్యతను ప్రోత్సహించడానికి మరియు క్యాంపస్లో వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను నిర్వహించడానికి సమాన అవకాశ కేంద్రాన్ని ఈఓసీ ఏర్పాటు చేయాలి. ఈఓసీల కింద ఈక్విటీ కమిటీల ఏర్పాటు. ప్రతి సంస్థ ఈఓసీ కింద ఒక ఈక్విటీ కమిటీని ఏర్పాటు చేయాలి. దీనికి సంస్థ అధిపతి అధ్యక్షత వహించాలి. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు మరియు వికలాంగుల నుండి తప్పనిసరి ప్రాతినిధ్యం ఉండాలి. సమ్మిళిత మరియు సమతుల్య నిర్ణయం తీసుకోవడాన్ని నిర్ధారిస్తుంది. రిపోర్టింగ్ మరియు కంప్లైయన్స్ ఫ్రేమ్వర్క్. సమాన అవకాశాల కేంద్రాలు ద్వైవార్షిక నివేదికలను సమర్పించాలి మరియు సంస్థలు ఈక్విటీ సంబంధిత చర్యలపై యూజీసీకి వార్షిక నివేదిక దాఖలు చేయాలి. పారదర్శకత మరియు సంస్థాగత జవాబుదారీతనాన్ని బలోపేతం చేయాలి. సంస్థాగత బాధ్యత మరియు నాయకత్వ జవాబుదారీతనం. నిబంధనలు వివక్షను తొలగించి సమానత్వాన్ని ప్రోత్సహించాల్సిన స్పష్టమైన బాధ్యతను సంస్థలపై ఉంచుతాయి. సమర్థవంతమైన అమలు మరియు సమ్మతికి సంస్థ అధిపతి ప్రత్యక్ష బాధ్యత వహించాలి. జాతీయ స్థాయి పర్యవేక్షణ యంత్రాంగం. అమలును పర్యవేక్షించడానికి, ఫిర్యాదులను సమీక్షించడానికి మరియు నివారణ చర్యలను సిఫారసు చేయడానికి చట్టబద్ధమైన సంస్థలు మరియు పౌర సమాజ ప్రతినిధులతో కూడిన జాతీయ పర్యవేక్షణ కమిటీని యూజీసీ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశమవుతుంది. నిబంధనలను పాటించకపోతే కఠినమైన జరిమానాలు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు యూజీసీ పథకాల నుండి బహిష్కరణ, డిగ్రీ దూరం లేదా ఆన్లైన్ ప్రోగ్రాంలను అందించడంపై పరిమితులు లేదా యూజీసీ గుర్తింపు ఉపసంహరణను ఎదుర్కోవచ్చు. నిబంధనలను కేవలం సలహాగా కాకుండా చట్టబద్ధంగా అమలు చేయదగినవిగా చేస్తాయి. యూజీసీ కొత్త నియమాలు 2026 అనేది యూజీసీ ఉన్నత విద్యా సంస్థలలో ఈక్విటీ ప్రమోషన్ నిబంధనలు 2026 యొక్క అధికారిక నోటిఫికేషన్. దీనిని అనేక వర్గాలు అనధికారికంగా యూజీసీ బిల్లు 2026 అని పిలుస్తాయి. ఇది అధికారిక గెజిట్లో ప్రచురించబడిన కొత్త నిబంధనల పూర్తి పాఠాన్ని కలిగి ఉంది. కొత్త యూజీసీ నియమాలు 2026లో
అంబుడ్స్ పర్సన్ అంటే ఏమిటి? ఒక అంబుడ్స్ పర్సన్ అనేది సంస్థ యొక్క అంతర్గత యంత్రాంగాలు తీసుకున్న నిర్ణయంతో ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందనప్పుడు ఈక్విటీ ఆధారిత ఫిర్యాదులకు సంబంధించిన అప్పీళ్లను విచారించడానికి బాధ్యత వహించే స్వతంత్ర అధికారం. అంబుడ్స్ పర్సన్ తటస్థ మరియు నిష్పాక్షిక అప్పీలేట్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రతి కాలేజీ లేదా యూనివర్సిటీలో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఈఓసి, ఈ ఈక్విటీ కమిటీలు, ఈక్విటీ స్క్వాడ్స్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏదైనా వివక్షపై ఫిర్యాదు అందిన 24 గంటల లోపు కమిటీ సమావేశం కావాలి. ఈ ఘటనపై 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి 7 రోజుల్లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల కోసం 24/7 హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలి. జనరల్ కేటగిరీ విద్యార్థుల ఆందోళనలకు కారణాలేమిటి? ఢిల్లీలోని యూజీసీ కార్యాలయం ముందు సవర్ణ సేన ఆధ్వర్యంలో జనరల్ కేటగిరీ విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. రూల్స్ కేవలం రిజర్వ్డ్ కేటగిరీల రక్షణకు మాత్రమే ఉన్నాయని, కానీ జనరల్ కేటగిరీ విద్యార్థుల వివక్షకు ఎదుర్కొంటే ఎవరికి చెప్పుకోవాలో స్పష్టత లేదని వారు ప్రధానంగా ఆరోపించారు. అంతేకాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని, దీనివల్ల క్యాంపస్లలో ప్రశాంతత దెబ్బతింటుందని, తప్పుడు ఫిర్యాదులు చేసే రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు శిక్ష ఏమిటనేది లేదని, ఈక్విటీ కమిటీలలో జనరల్ కేటగిరీ వారికి స్థానం లేదు కాబట్టి మా గోడు వినేవారు లేరని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జనరల్ కేటగిరీ వారు కోరుకున్నట్లు వీరికి రక్షణ లేకపోవడం అనేది అవాస్తవం. వచ్చిన ఫిర్యాదులు సక్రమంగా విచారించిన తర్వాతే చర్యలు ఉంటాయి. ఈ కమిటీలో ఈబీసీ వారికి కూడా స్థానం కల్పించబడింది. ఈ ఈబీసీ వారు జనరల్ కేటగిరీకి చెందిన వారే అనేది వాస్తవం. నిజంగా వీరు కోరుకున్నట్లు తప్పుడు ఫిర్యాదు చేసిన వారికి శిక్షను ఖరారు చేస్తే ఫిర్యాదు చేయడానికి రిజర్వ్డ్ కేటగిరీ వారు ఎవరూ ముందుకు రారు. చట్టం దుర్వినియోగం అవుతుంది. రోహిత్ వేముల వేధింపుల కేసులో ఒక కేంద్ర మంత్రిని కేసు నుంచి తప్పించడానికి పార్టీలతో సంబంధం లేకుండా కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు ఒకటై అసలు రోహిత్ ఎస్సీ కాదని నిరూపించగలిగారంటే రిజర్వ్డ్ విద్యార్థులు ఎంత నష్టపోతారో గమనించవచ్చు. బిల్లు వచ్చిన వెంటనే జనరల్ కేటగిరీ వారు అంత ఆందోళన చేస్తే, బిల్లు స్టే విధిస్తే ఈ రిజర్వ్డ్ కేటగిరీ వారు స్పందించకపోవడం చాలా విచారకరం. కారణం ఏమిటంటే జనరల్ కేటగిరీ వారు హిందువులుగా ఐక్యంగా ఉంటే రిజర్వ్డ్ కేటగిరీ వారు కులాలుగా విడిపోయి ఉన్నారు. ఉదాహరణకు ఎస్సీలు మాలా మాదిగలుగా, ఎస్టీలు కోయ లంబాడీలుగా గ్రూపులుగా, ఓబీసీలు హిందువులుగా విడిపోయి ఉండడం వలన ఎవరు సరిగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి బహుజన పెద్దలు మరియు ప్రజాస్వామికవాదులు మన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలను మన సామాజిక బాధ్యతలో భాగంగా మనం మన ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారిని ఎడ్యుకేట్ చేసి ఉద్యమాలకు ఊపిరిపోయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తగిన విధంగా స్పందించి మన భవిష్యత్ తరాలను రక్షించడానికి తగిన ఉద్యమాలను నిర్మించి మన సమాజానికి దిశ చూపించాలని కోరుకుంటూ జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై భారత్.